Daily. Taste the Daily. మెదక్ జిల్లా నర్సాపూర్ సిఎస్ఐ చర్చి ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ సిఎస్ఐ సంఘ సభ్యులు ధర్నాకు దిగారు. 125 ప్యానెల్ ఓటుకు నోటుకు పాల్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రెస్ బీటర్ ఇన్ఛార్జ్ ద్వారా సందీప్ కుమార్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేశాయి. నోటును పంచిన దారా సందీప్ గారిని జరిగిన ఎలక్షన్స్లో విపరీతమైన అవినీతి జరిగింది. దానికి కావాల్సిన అన్ని సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి. దాన్ని అందరి దగ్గర కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేశాము. దీనికి ప్రధాన కారకుడైన మా అయ్యగారైన డాక్టర్ దారా సందీప్ అయ్యగారు దీనికి ముఖ్య కారకుడు. తను ఏ అయ్యగారు కూడా ఎటువంటి ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ చేయకూడని పనులు ఈ నర్సాపూర్లో ఫస్ట్ టైం చేశారు. తనే స్వయంగా కొందరు వ్యక్తులకు తన మొబైల్ నుంచి తనే స్వయంగా ఫోన్ చేసి ఒక వర్గానికి మాత్రమే ఓటేయాలని వాళ్ళని బెదిరించినట్టో లేకపోతే బతిమినట్టో మాత్రం జరిగింది. దానికి కావాల్సిన సాక్ష్యాలని అలాగే కొంతమంది మెంబర్స్ ఎక్కడో ఊర్లో వాళ్ళని వెళ్ళి వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళని తీసుకొని వచ్చి కూడా ఓట్లు వేయించిన విషయాలు కూడా మా దగ్గర ఉన్నాయి. దానికి కావాల్సిన సాక్ష్యాలు ఎవరైతే ఓటేసా తనే స్వయంగా ఒప్పుకున్న వీడియోలు కూడా మన దగ్గర ఉన్నాయి. దయచేసి మాకు ఒక న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆబ్జెక్షన్ చేసిన లెటర్కు ఇంతవరకు ఎంక్వైరీ కమిటీ వచ్చి ఎంక్వైరీ ఆఫీసర్ వచ్చింది. ఎంక్వైరీ ఆఫీసర్ రిపోర్ట్ ఇవ్వకముందుకే అదే ఎంక్వైరీ ఆఫీసర్ ఎలక్షన్ కమిషన్ ఎలా కంటిన్యూ అవుతాడండి? అదే ఎలక్షన్ ఆఫీసర్ ఎలక్షన్ కండక్ట్ అయ్యి ఒక పారదర్శకంగా లేకుండా పక్షపాతిగా ఎలక్షన్ కండక్ట్ చేసి ఓటుకు నోటు పైసలు ఇచ్చి నువ్వు ఇప్పుడు గెలిచి ఇప్పుడు ఇల్లీగల్ ఎలక్షన్స్ కండక్ట్ చేసి మేము కమిటీ ఫామ్ చేస్తున్నాము అంటే ఎక్కడి కమిటీ ఫామ్ చేస్తారు మీరు? ఎక్కడికి చూపించండి. ఊర్లలో ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారు? ఈ కాన్స్టిట్యూషన్ చెప్తుంది కదా, కాన్స్టిట్యూషన్ ప్రకారం చూపించాలి మాకు. మీరు ఇల్లీగల్గా కమిటీ చేస్తలేదని ప్రూవ్ చేసుకోండి. మా దగ్గర ఎవిడెన్స్ అన్ని పక్కా ఉన్నాయి. దాన్ని ముంగట రండి, డిబేట్ చేయండి. కావాలంటే మేము ఏదానికన్నా సిద్ధం. మా మెంబర్షిప్ కూడా తీసుకోవడానికి సిద్ధం. మీ కంపల్సరీ మా దగ్గర ప్రూఫ్స్తోనే మాట్లాడుతాం. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది.